ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రముఖ బ్యూటిషియనిస్ట్ కేతా శోభారాణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే శోభా గారు. నమస్తే. సో అండర్ ఆర్మ్స్ డార్క్ గా ఉన్నాయి, మెడ చుట్టూ డార్క్ గా ఉందండి, ఏం చేయాలి? ఎంత పార్లర్ సర్వీస్ కి వెళ్ళినా కూడా జస్ట్ నార్మల్ గానే ఉంటుంది తప్ప రిజల్ట్ అంత ఊహించినంత రావట్లేదు అంటున్నారు. సో మిరాకిల్ టిప్ అంటున్నారు మీరు, ఏంటి ఇది, ఎలా వర్కౌట్ అవుతుంది? సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, 100కి 200% వర్క్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు చెప్పుకోవడానికి కూడా షై అవుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు నెక్ దగ్గర అంటే ఆల్మోస్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది, అండర్ ఆర్మ్స్ అలాగే థైస్ దగ్గర కూడా మనకి చాలా బ్లాక్ గా అనిపిస్తూ ఉంటుంది. అది చెప్పుకోలేరు, పార్లర్లు కూడా వచ్చి చెప్పలేరు ఇలా ఉంది మేడం అని చెప్పలేరు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ మమ్మీ వచ్చి చెప్తూ ఉంటారు, మా పాపకి ఇలా ఉందండి, అండర్ ఆర్మ్స్ బ్లాక్ ఉన్నాయి, థైస్ దగ్గర బ్లాక్ ఉందని చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం పార్లర్ దగ్గర కాకుండా మీ ఇంటిలో ఉండే వస్తువులతో హోమ్ రెమెడీస్ చెప్పడానికి ఈ రోజు నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇందులో ఏంటి అంటే ముఖ్యంగా మనకి కాఫీ పౌడర్ తో మనం చాలా చెప్పుకున్నాము, అలానే చాలా 100% రిజల్ట్ ఉంటుంది కాఫీ పౌడర్ తో. సో ఈ కాఫీ పౌడర్ తీసుకుంటాము, అలాగే నేచురల్ బ్లీచ్ అని చెప్తూ ఉంటాము, హనీ. సో ఈ కాఫీ పౌడర్ అండ్ హనీ, అలానే మనకి షుగర్ ని మనం మిక్సీ చేసుకుంటే షుగర్ పౌడర్ అవుతుంది కదా. ఈ షుగర్ పౌడర్ ని కూడా మిక్స్ చేస్తామట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో చక్కగా మనకి ఎక్కడైతే బ్లాక్నెస్ అనిపిస్తుందో ఆ ప్లేస్ లో అప్లై చేయండి, 20 మినిట్స్ ఉంచండి అలా. ఓకే, 20 మినిట్స్ తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకుని చూడండి ఎలా ఉంటుందో. ఈ మిరాకిల్ చేంజ్ అనేది ఎంత టైం లో, ఎన్ని డేస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ మిరాకిల్ టైం అనేది మనకి వీక్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ చేసినట్లయితే అట్లీస్ట్ 4 months లో మొత్తం క్లియర్. నెక్ పార్ట్ అనుకోండి, చాలా మందికి నెక్ దగ్గర కూడా చాలా బ్లాక్ గా ఉంటుంది. ఎందుకు అంటే కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వస్తుంది, చబ్బీగా ఉంటారు చూసారా పిల్లలు, ఒబేసిటీతో ఉన్న వాళ్ళకి అంటే నెక్ ఫోల్డింగ్ అవుతుంది కదా ఆ ప్లేస్ లో, దాని వల్ల బ్లాక్నెస్ వస్తుంది. అలానే కొంతమందికి చైన్స్ ఎక్కువ వేసుకునే అలవాటు ఉంటుంది, ఉన్నవన్నీ వేసేసుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి కూడా బ్లాక్నెస్ వస్తూ ఉంటుంది అనమాట. సో అలానే ఏది ఏమైనా సరే మనకి రెమెడీ అయితే ఉందన్నమాట. అలానే అండర్ ఆర్మ్స్ లో కూడా స్ప్రేస్ అవి వాడుతూ ఉంటారు కదా, ఫ్యాబ్రిక్స్ పడకపోయినా వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ టిప్ అనేది 200% అయితే వర్క్ అవుతుంది. సో నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఇంట్లోనే కాబట్టి హ్యాపీగా మీరు ఇంట్లో వేసుకోవచ్చు, పార్లర్ కు వచ్చి అలా ఇబ్బంది పడే కన్నా ఇంట్లో కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. మనకి కాఫీ పౌడర్ 2 రూపీస్ ఉంటుంది కదా, ఈ కాఫీ పౌడర్ ని మొత్తం వేసేసాం అందులో. ఓకేనా? అలానే షుగర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ చాలు. ఓకే, అలానే హనీ. సో ప్రతి టిప్ లో కూడా మీరు 2 ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఇన్స్టెంట్ గా ఉంచేసుకోండి. ఒకటి హనీ, సెకండ్ థింగ్ బార్లీ పౌడర్, షుగర్ పౌడర్. సో ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేయకుండా మనం చూసారా కొన్ని వంటింటి సామాన్లు ఎలా అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటామో స్టోరేజ్ గా, సో ఈ బ్యూటీ టిప్స్ కానీ ఇలాంటివన్నీ మనకి నేచురల్ గానే కావాలి, అవసరం కూడా. అలాంటప్పుడు కొన్ని మనం ఇన్స్టెంట్ గా ఉంచుకుంటే ప్రిపేర్డ్ గా ఈజీగా ఫేస్ ప్యాక్స్ గానీ హెయిర్ కి గానీ వేసుకోవచ్చు, ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఓకే, ఈ 3 మిక్స్ చేయండి. సో ఇంకొంచెం కన్సిస్టెంట్, కొంచెం పలుచగా రావాలి, థిక్గా ఉంది కదా పేస్ట్ లాగా. కొంచెం హనీ యాడ్ చేసుకోవాలి, హనీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం షుగర్ పౌడర్ కరిగేసరికి ఆటోమేటిక్ గా కొంచెం పలచబడుతుంది, బట్ కొంచెం హనీ యాడ్ చేస్తే నేచురల్ బ్లీచ్ కాబట్టి సరిపోతుంది. ఓకే, సో మనకి షుగర్ పౌడర్ హెల్ప్ అవుతుంది, హనీ హెల్ప్ అవుతుంది, మెయిన్ ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్ హెల్ప్ అవుతుంది డార్క్నెస్ తగ్గించుకోవడానికి. శోభా గారు, మీరు చెప్తున్న టిప్స్ ఫాలో అవుతున్నారా పబ్లిక్? వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంటుందని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా కామెంట్స్ లో మీరు మొన్న చెప్పిన ఈజీ టిప్ ఫాలో అయ్యామండి, నిజంగానే మిరాకిల్ చేంజ్ వచ్చింది, ఆ రిజల్ట్ వచ్చింది. ఇంకా కొత్తగా చెప్పండి, ఇంకా ఏమైనా వాళ్ళకి కావాల్సిన టాపిక్స్ కూడా చేస్తున్నారు. బట్ ఖచ్చితంగా అండి మేము చాలా అబ్జర్వ్ చేస్తున్నాం కామెంట్స్ లో. ఇంకా మీరు కొన్ని సొల్యూషన్స్ అడుగుతున్న వాటిని కూడా వీడియోస్ లో చూపించడానికి కూడా మేము నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ప్యాక్ ని నెక్ మీద అప్లై చేస్తాం, నెక్ డార్క్నెస్ ఉంటే. అలానే అండర్ ఆర్మ్స్ అప్లై చేస్తాం, అలానే థైస్ దగ్గర కూడా బ్లాక్నెస్ ఉంటే. ఇది నార్మల్ గా బ్లాక్నెస్ ఉంటే, జనరల్ గా బ్లాక్ గా చూసిన వెంటనే కొంచెం బ్లాక్ ఉన్నట్టుంది ఇక్కడ,
అని అంటూ ఉంటారు కదా జనరల్ గా. అలాంటప్పుడు ఓకే. లేదు, కొంతమందికి చాలా డార్క్ గా ఉంటుంది, అవునవును. మరీ బ్లాకిష్ కలర్ లో ఉంటది, అది ఎంత చేసినా తగ్గదేమో అని ఇంకా అసలు ట్రై చేయడం కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంత బ్లాక్నెస్ ఉంటే ఇది ఎప్పుడు తగ్గుతుందిలే అని ట్రై చేయాలని కూడా అనుకోరు. అవును. అలాంటి వాళ్ళకి టిప్ ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్స్ లో లెమన్ యాడ్ చేస్తాం. జస్ట్ లెమన్. ఓకే, ఈ లెమన్ ఎప్పుడు యాడ్ చేసిన ఫ్యూ డ్రాప్స్. ఇప్పుడు హనీ అలా మనకి బ్లీచ్ అని చెప్పుకున్నాము, ఇది కూడా సిట్రిక్ యాసిడ్. అక్కడ బ్లాక్నెస్ మరీ ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అంత ఎక్కువ ఉన్నప్పుడు లెమన్ కంపల్సరీ 5 to 6 డ్రాప్స్ ఓన్లీ. ఓకే, అంతే. జస్ట్ అది క్లీన్ చేసేస్తుంది అన్నమాట, ఎంతది బ్లాక్నెస్ అయినా మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఇప్పుడు దీన్ని జస్ట్ అప్లై చేసుకుంటామండి ప్యాక్ లాగా, లేకపోతే దీన్ని కూడా మసాజ్ చేసుకుని ఆ డార్క్నెస్ రిమూవ్ చేసుకోవచ్చు అంటారా? మసాజ్ చేసుకుంటే ఎప్పుడైనా సరే రిజల్ట్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. మసాజ్ లో లోపలికి వెళ్ళిపోతుంది, స్కిన్ లోపలికి వెళ్తుంది. మనకు టైం లేనప్పుడు ప్యాక్ వేసుకోండి. మసాజ్ ఈజ్ ద బెస్ట్ ఎప్పుడైనా సరే ఏ మసాజ్ అయినా సరే, ఈవెన్ ఫేషియల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆయిల్ మసాజ్ అవ్వచ్చు, ఏదైనా సరే మసాజ్ మంచిది. ఎందుకంటే లోపలికి వెళ్తుంది, ప్రెషర్ పాయింట్స్ వెళ్ళడం వల్ల, మసాజ్ చేయడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఈవెన్ ఫేషియల్ అయినా అంతే, హెయిర్ మసాజ్ అయినా అంతే, బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. ఆ సర్క్యులేషన్ వల్ల మనకి గ్లో వస్తుంది. అలానే ఇక్కడ కూడా బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కూడా బ్లాక్నెస్ తగ్గుతుంది. అంటే అది కూడా ఒక పాయింట్ యాడ్ అవుతుంది అన్నమాట. ఈ కాఫీ పొడి, మనకి బ్లీచ్ చెప్పుకున్నాక న్యాచురల్ బ్లీచ్, అలాగే సిట్రిక్ యాసిడ్, దీంతో పాటు మసాజ్ కూడా కొంచెం యాడ్ అవుతుంది అన్నమాట, ఈ బయటగా రావడానికి, బ్లాక్నెస్ రావడానికి. ఏదో ఒక వీడియోలో ఒక ఆమె పెట్టింది, అంటే రెగ్యులర్ గా శారీ మ్యాచింగ్ తో నేను కొంత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకుంటున్నానండి. మీరు ఇప్పుడు చెప్పారు ఇంతకు ముందు, మనకి ఉన్నవన్నీ చైన్లు అన్ని వేసేసుకోవడం వల్ల కూడా మెడ దగ్గర కొంత డార్క్నెస్ వస్తుంది. సో ఇలాంటప్పుడు కొంత స్కిన్ ఇక్కడ లూజ్ గా అనిపిస్తుంది, డార్క్నెస్ కూడా. సో ఈ ప్యాక్ అనేది సరిపోతుందా, లేకపోతే దీంట్లో ఇంకేదైనా ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసుకోవడం వల్ల స్కిన్ ఇక్కడ టైట్నెస్ వస్తుంది అంటారా? మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇది ఓన్లీ బ్లాక్నెస్ కోసమే మాత్రమే చెప్పుకున్నాము. అక్కడ మీరు అన్నట్టు స్కిన్ లూజ్ కూడా అయ్యింది అనుకున్నట్లయితే సపోర్టింగ్ పౌడర్, అక్కడ మనకి బియ్యం పిండి సపోర్టింగ్ పౌడర్ గానీ దీనికి సరిపడినంత 1 టేబుల్ స్పూన్ ఆర్ ½ టేబుల్ స్పూన్ యాడ్ చేసినట్లయితే మనకి బ్లాక్నెస్ రిమూవ్ అవడంతో పాటు అట్ ద సేమ్ టైం మనకి స్కిన్ టైటనింగ్ కూడా వస్తుంది. రెండు కలిపి చూసారా, రెండు కలిపి ఒకేసారి వర్కింగ్ అవుతుంది. ఇది చాలా మంచి టిప్, అసలు మంచి క్వశ్చన్ ఇది. సో దీనికి కూడా సర్టెన్ టైం, ఇక్కడ కూడా మనం ఇవ్వాల్సిన టైం 20 minutes. 20 minutes తర్వాత గానీ చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకోండి. ఓకే, ఈవెన్ అండర్ ఆర్మ్స్ అయినా అంతే, థైస్ అయినా అంతే, నెక్ అయినా అంతే. ఈవెన్ ఇది కూడా మీకు రిజల్ట్ అబ్జర్వేషన్ కావాలి, కొంత మేము అప్లై చేసిన తర్వాత ఒక ఫ్యూ డేస్ లో ఇది వర్క్ అవుతుంది అని చెప్పుకోవడానికి జస్ట్ క్లిక్ ఫస్ట్ ప్యాక్ కి నెక్స్ట్ ఒక 5 sittings తర్వాత, అంటే ఈజీగా 3-4 months లో క్లియర్ అయిపోతుంది. సో మధ్యలో మీకు డౌట్ వచ్చినా రెండు చెక్ చేసుకోండి. కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, రెండు చెక్ చేసుకుంటే 100% రిజల్ట్ మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు తగ్గుతుంది కదా అనేసి మీకు ఒక నమ్మకం వస్తుంది. అది ఫోటో వల్లనే సాధ్యం, అంతే కదా. మనం డైలీ చూసుకుంటే మన ఫేస్ ఒకలానే ఉంటుంది, ఇలానే ఉందేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే క్లిక్ తీసుకుంటామో మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మనం చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి కూడా మనం సలహా ఇస్తాం. అందుకే కొన్ని ట్రీట్మెంట్స్ లో బిఫోర్ ఆఫ్టర్ అనేది చూపిస్తారు, రిజల్ట్ చూపించడానికి పక్కాగా. సో ఇదైతే 100% వర్కౌట్ అవుతుంది. 100%. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ అండి.